ఇది జర ఇంటానికి వింతగానే ఉంటది గాని ఇనాల్సిందే. ఇనుండ్రి తప్పది. కాంగ్రెస్ సర్కారు అన్నిట్లల్లా మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తుంది గాని, ఈ ముచ్చట్ల మాత్రం దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు బతుకమ్మ పండుగ అయిపోయి 3 నెలలు దాటొస్తుంటే బతుకమ్మల చీరల గురించి ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది. తెలంగాణలో తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత చీరల పంపిణీ. ఇది మా ప్రభుత్వమే తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు ప్రకటించిండు. తెలంగాణ మొత్తంలో మహిళలకు సంక్షేమం కొరకు మరో చారిత్రాత్మక అడుగు వేసిండ్రని చెప్పిండు. ఆడోళ్లకు చీరలు పంపిణీ చేయాలన్న గొప్ప నిర్ణయం తట్టిందట మన బట్టి సారుకు. ఏమన్నాడు ఒకసారి నుండ్రి. ఇదొక ఇదొక గొప్ప నిర్ణయం. ఇది మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మహిళ చిరునవ్వు మా ప్రభుత్వానికి ఆస్తి. అందుకే తెలంగాణలో తొలుతనే మహిళలకు చీరల పంపిణీ మా సర్కార్ తీసుకున్న గొప్ప నిర్ణయం అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కానికి వచ్చిండు. పండుగ అయిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పుడు చీరల గురించి ఇచ్చి అదేదో పెద్ద గొప్ప కార్యం చేసినట్టు ఒలుకవస్తున్నారు మన సార్లు. ఆ చీరల వ్యవహారం చూస్తే వాంతొచ్చినా కూడా వెనకపోతట్టే ఉంది. పోన్రి, అవి చీరలా లేకపోతే సెక్యూరిటీలకు ఇచ్చే యూనిఫామా అన్నట్టే ఉందని అడ్డగోలుగా ఆడిపోసుకుంటారు ఆడోళ్ళు. మరి మీ గిట బతుకమ్మ చీరలు అందినాయా? నచ్చినాయా? జర డిప్యూటీ విక్రమార్క సార్కు చెప్పుండ్రి నచ్చినాయా లేదు.